హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మీనా చింతపల్లి. నా ఛానల్ని అయితే కొత్తగా ఎవరు చూస్తున్నారో ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే లైన్ వేసానండి. జెంట్స్ కుర్తాస్ అండి, ఇవి కొత్త డిజైన్స్ యాష్ కలర్ మీద అయితే వేసాను. హెడ్ ఒకసారి, బ్యాక్ జూలు ఒకసారి వేసానండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను. లాస్ట్ పెట్టిన వీడియో అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఈ వీడియోను కూడా అలాగే రిసీవ్ చేసుకొని ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు మరీ ఎంకరేజ్మెంట్గా ఉండి మరికొన్ని కొత్త వీడియోస్ చేయడానికి తోడ్పాటు అవుతుందండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే రెడ్ కలర్ మీద గోల్డ్ సిల్వర్ జరీ థ్రెడ్స్తో చేశానండి వర్క్. నాది పేరు వచ్చేసి మీనాక్షి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మాది మండపేట. ఎవరైనా చేయించుకునే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అనేవి చెప్తాను. చూడండి, వర్క్ అయితే అలాగుంది ఇవాళ. టుడే వర్క్ అయితే ఇలాగ లైన్ బొమ్మ అయితే వేసానండి. జెంట్స్కి కొత్తస్కి డిజైన్స్కి ఏమీ ఉండట్లేదు కదండి. అందుకోసం ఎప్పుడు ఆడవాళ్ళకేనా మగవాళ్ళకి కూడా ఉండాలన్న థీమ్తో నేనైతే కొన్ని డిజైన్స్ చేస్తున్నానండి. అందులో ఇదొక కలర్. ఈ కలర్ వచ్చేసి రా సిల్క్లో తీసుకున్నానండి. దీనికి వైన్ కలర్ జెరీ థ్రెడ్ అయితే యూస్ చేశాను. లైన్కి తెలుస్తుంది కదండి. ముందు టైలర్తో అయితే ఇలా మార్కింగ్ చేయించుకుని తెచ్చుకున్నాను. నాకు జెంట్స్ది మార్కింగ్ రాదు. చూడండి వర్క్ ఎలాగుందో. ఫుల్ బ్రైట్గా ఉంది కదండి. దీనికి హ్యాండ్కి ఇక్కడ ఇచ్చారు, ఫ్రేమ్ మార్చాక వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. వర్క్ అయితే ఎలాగుందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఇలా సీ గ్రీన్ కలర్, రోజ్ కలర్ అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నానండి. ఫ్రేమ్ మార్చి బ్యాక్ పార్ట్ అయితే వేసాను. చూసారు కదండి, వాళ్ళు మార్క్ చేసిన ప్రకారంగా మనం వర్క్ అయితే చేసి ఇవ్వాలి. చేసిన దాన్ని బట్టి టైలర్ అనేది స్టిచ్ చేస్తారు. ఇంక ఈ సీ గ్రీన్ కలర్ మీద వేసిన వర్క్ అయితే ఎంత బాగుందో చూడండి. మొత్తం ఒక 12 కలర్స్ దాకా ఇచ్చాడండి ఆప్షను. నేను ఓన్గా కలర్స్ అవి క్రియేట్ చేసి ఏ కలర్ ముందు మనం కలర్ తీసుకున్నాక ఏ కలర్ వేస్తే దాని మీద లుక్ బాగా కనిపిస్తుంది చూసుకోవాలండి. అందువల్ల ఏ డిజైన్ అయినా హైలైట్ అవుతుంది. ఇది పెళ్ళి కొడుకులకు కానీ, మీ బ్రదర్స్కి కానీ, కిడ్స్కి కానీ చేయిస్తే డిజైన్ చాలా బాగుంటుందండి. ఈ పైన వేసిన 2 డిజైన్స్ కన్నా ఇది చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మరి మీకు నచ్చిందో లేదో చిన్న కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఒక హ్యాండ్కి ఇలా బంచ్లా వచ్చింది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ అయ్యాక అయితే మనకి కుర్తాస్ అయితే ఇలా వచ్చినాయండి. చూడండి, హెడ్ వచ్చేసి ఇలా వచ్చింది. కింద మనం వేసాం కదండి, హ్యాండ్ మీద అయితే ఇలా వచ్చింది లైన్. ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెడ్ కలర్ కుర్తా చూడండి, ఇదైతే ఎంత బాగుందో అసలు కుట్టాక. గుండీలు కూడా చూడండి, ఆయన టైలర్ మంచిగా వేసి ఇచ్చాడు. వర్క్ వేసామనో ఏంటో మరి మ్యాచింగ్ వేసి చాలా నీట్గా చేసి కొత్త కుట్టించాడండి ఆయన. వర్క్ నచ్చిందండి మీకు? ఎలా ఉందండి? చూడండి, హ్యాండ్కి సైడ్ ఇలా వచ్చింది బంచ్ కింద. ఈ వర్క్ ఇంకా హెవీగా కూడా చేసుకోవచ్చండి. ఎవరికైనా నచ్చితే నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకోండి, గ్రీన్ కుర్తాకి అయితే సైడ్ బంచ్ ఒకటి, హ్యాండ్ మీద ఒకటి వచ్చింది. చిన్న బంచ్ ఒకటి ఇచ్చాం కదా, ఆ బంచ్ వచ్చేసి సైడ్ లెఫ్ట్ హ్యాండ్ మీద వచ్చిందండి. ఇలాగా చూడండి, నచ్చిందండి మీకు వర్క్ ఫినిషింగ్ ఎలాగుందో కూడా చూసుకోండి. ఫినిషింగ్ని బట్టి కూడా మీరు కామెంట్ చేయండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ పిక్స్ చూడండి యాడ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ పిక్స్ స్క్రీన్ షాట్ తీసుకొని నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా కాల్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ అయితే ఇస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.